లాలి పాటని స్వరపరిచింది అన్నమయ్య గారు కాదు, అలాగే ఇప్పుడు పాడిన ఫాస్ట్ సాంగ్ ని కంపోజ్ చేసింది మైకేల్ జాక్సన్ గారు కాదు. ఈ రెండింటిని కంపోజ్ చేసింది ఎవరో తెలుసా? వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారికి చిరుకానుకగా సమర్పించుకుంటున్న ఒక్కరే లిటిల్ స్టార్ ఏఆర్ రెహమాన్ స్పెషల్ సెకండ్ ఎపిసోడ్ కు స్వాగతం, సుస్వాగతం. అందరికీ తెలిసిన విషయమే అయినా మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరే లిటిల్ స్టార్ విన్నర్ కు ఈటీవీ వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ బహూకరిస్తారు. మన ప్రోగ్రామ్ కు న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వేటూరి గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన వాణి జయరాం గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక్కరే లిటిల్ స్టార్ సెకండ్ ఎపిసోడ్ లో మొదటగా రాబోతున్న పార్టిసిపెంట్ లక్ష్మీ భవజ. నేను ఇన్వైట్ చేసింది లక్ష్మీ భవజాన్ కదా, ఎవరో కేరళ కుట్టొచ్చేసింది. డిఫరెన్స్ కనిపిస్తుంది మరి పాట బట్టి. అబ్బా, వెల్ సెడ్, వెల్ సెడ్. సో ఏం పాట పాడబోతున్నావు? నేను ఇద్దరు చిత్రం నుండి శశివదనే అనే సాంగ్ పాడబోతున్నాను. దాన్ని పాడిన వారు ఉన్నికృష్ణన్ గారు, బాంబే జయశ్రీ గారు, రాసిన వారు వేటూరి సార్. ఓ, వేటూరి సార్ రాసిన పాట ఆయన ముందు పాడబోతున్నావు. చాలా అదృష్టం చేసుకున్నావు. నిన్నటి ప్రోగ్రామ్ చూసావా? ఒక్కరే చూసాను. నీ తోటి 5 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు, చూసావా? చూసాను. ఎలా పర్ఫామ్ చేశారు అనుకుంటున్నావు? చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేను ఆ లెవెల్ కన్నా ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాను. దట్స్ ద స్పిరిట్. అదే స్పిరిట్ తో పాడు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా, సందెలవన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరేదా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరేదా. నవమదన నవమదన కలపకు కన్నుల మాట, శ్వేతాస్వముల వాహనుడా
విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే మదన మోహిని చూపులో నా మాటులాగమేలా పడుచువాడిని కన్న వీక్షణ పంచదార కాదా కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కట్టిన నవమదన నవమదన కలపకు కన్నుల మాట శ్వేతాస్వముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే ఇచ్చే మోజు మోహనమే అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కొలుకు సిరి కేరళ కుట్టి చాలా బాగుపడావు. థ్యాంక్ యూ. నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ గురించి మన వేటూరి గారు ఏం చెప్తారో విందామా? వేటూరి గారు. పుష్పలావికలాగా వచ్చావు, పూలవాన కురిసినట్టుగా చక్కని హాయైన గేయాన్ని ఆలపించావు. థ్యాంక్ యూ సార్. ఇది స్వర సంచారం చేయగలిగినటువంటి సంగీత దర్శకుడు దొరికినప్పుడు భావ విహారానికి లోటు లేకుండా చక్కని కావ్యాలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, గేయాలు రాయొచ్చు అని చెప్పడానికి ఒక మచ్చు తనకగా ఈ పాట కనపడుతూ ఉంటుంది. నేను రాశానని స్వోత్కర్ష కాదు ఇది. ఎటువంటి ఒక రాగంలోంచి ఒక రాగంలోకి వెళ్ళేటప్పుడు ఇందులో మాండు రాగం ఎలా అని రాశాను. ఆ స్వర సంచారం చేస్తూ ఆ సంగీత దర్శకుడు ఒక కవిత్వం అందులోనే చెప్తున్నాడు. స్వరాలు భావ ప్రేరణ అతను కలిగిస్తుంటే దాన్ని అనుసరించి వెళ్ళటం, దాన్ని అధిగమించి వెళ్ళటం అనేటువంటిది కవి చేయవలసిన పని, చేయకుండా ఉండకూడని పని. ఎన్నో ట్యూన్స్, ఎన్నో కల్పనలు రెహమాన్ చేస్తున్నాడు. అతనిలో అంతర్నిహితంగా ఏ జన్మదో ఎన్ని జన్మలదో ఒక సంగీత వాహిని ప్రవహిస్తూ ఉండబట్టే నేను ఇందాక చెప్పాను. అతను ధేనుక రాగం అంటే ఏ సందర్భంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, బహుధార ఎట్లా ఉంటుంది, నళిన కాంతి ఎట్లా ఉంటుంది, ఈ మారుమూల రాగాలకి వెళ్ళి పరిశోధన చిన్నతనం నుంచి చేయటం జరిగింది. కాబట్టి తెలుగులో ఎక్కువ పిక్చర్లు చేయకపోతే ఇంకా ఊరుకోకూడదు. రెహమాన్ని చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. വാണിജ്യറാം గారు. ലക്ഷ്മി, നിങ്ങളുടെ സ്ഥലം എവിടെ? హైదరాబాద్. హైదరాబాద్. മലയാളം കുട്ടി സംസാരിക്കാൻ അറിയുമോ മലയാളം?
కేరళ కాస్ట్యూమ్ వేసుకున్నారు మీరు చక్కగా. మలయాళ అరియమా అరియలే బాగా పాడారు మీరు, థ్యాంక్ యూ చాలా బాగా పాడారు. ఒక డౌట్ మాకు, ఎందుకంటే ఈ పాట మీరు ఒరిజినల్ రికార్డింగ్ ఏ శృతిలో చేశారో అదే శృతిలో పాడారా? లేదు మేడం, ఏ షార్ప్లో పాడాను. ఒరిజినల్ సాంగ్ ఏ శృతిలో రికార్డ్ చేశారు? ఒరిజినల్ ఈ ఈ ఆ శృతిలో ఉంటుంది అనుకుంటా. ఇంకా ఎక్కువ చేశారా? 2-3 notes తక్కువ చేసుకుని పాడాను మ్యామ్, ఎందుకు? హై పిచ్ కోసమని. అది ఒరిజినల్ శృతి మీకు హై పిచ్ గా ఉందని అనిపించింది. మీరు తగ్గించారా? అవును మేడం. ఎందుకు? మీ వాయిస్ లో అది బాగుంటుంది. ఒక ట్రై చేస్తాను మేడం తప్పకుండా. ఒక ఒక 2 notes హై చేసుకోండి ప్లీజ్. ఈ శృతిలో పాడమ్మా. శశివదనీ శశివదనీ స్వరనీలాంబరినీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరేదా అచ్చచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా. చరణం పాడండి, మాండ్లో వెళ్తారు. మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా మదన మోహిని చూపులో నా మాండు రాగమేలా పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కట్టిన ఇల్లే. ఈ శృతిలో ఎంత బాగా పాడారు, ఎందుకు తగ్గించారు మీరు? బ్రైట్ గా పాడారు, ఇప్పుడు చాలా బ్రైట్ గా ఉంది, బాగా ఉంది, ఎందుకు తగ్గించారు మీరు? అప్పుడు జలుబు చేసింది మేడం, అప్పుడు అందక తగ్గించుకున్నాను. ఇప్పుడు ఇదే శృతిలో పాడతాను. బాగుంది ఈ శృతిలో వాయిస్, అది మెయింటైన్ చేయండి. మీరు బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సో నెక్స్ట్ టైం ఈ శృతిలోనే ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం పాడేటప్పుడు ఈ శృతిలోనే పాడుతున్నాం. సరే, చాలా బాగుంది వినడానికి. థ్యాంక్ యూ. సో నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కు మన వేటూరి గారు ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. వేటూరి గారు. వావ్, 9 మార్క్స్. సార్ థ్యాంక్ యూ. వాణి జయరామ్ గారు ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. మార్క్స్ కవి గారు ఇస్తారండి. ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పిన మాట ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఆల్ ది బెస్ట్ బహుజా. థ్యాంక్ యూ. ఒక్కరే లిటిల్ స్టార్ సెకండ్ ఎపిసోడ్ లో సెకండ్ వస్తున్న పార్టిసిపెంట్ శిరీష. సో శిరీష, పువ్వులు ఇంకా ఏమిటిది క్లిప్స్ రకరకాలే కనిపిస్తున్నాయి, బాగా తయారై వచ్చావు. నైస్, యూఆర్ లుకింగ్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ. ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను మెరుపు కళలు చిత్రం నుంచి ఓవాన పడితే పాట పాడబోతున్నాను. వావ్, సచ్ ఎ లవ్లీ సాంగ్. ఓకే, దీని డీటెయిల్స్ తెలుసా? ఇది పాడిన వారు సుజాత గారు, ఇంకా లిరిక్స్ రాసిన వారు వేటూరి గారు. అందరూ వేటూరి గారి ముందు ఆయన రాసిన పాటలు పాడే అవకాశాన్ని జాక్ పాట్లా కొట్టేశారు. ఓకే, బాగా పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓవాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ వెరీ వెల్. థ్యాంక్ యూ. శిరీష, నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో విందాం. ముందుగా వేటూరి గారు. ఈ పాటను గురించి, అమ్మాయి పాడిన విధానాన్ని గురించి చెప్పడం కన్నా మార్కులు వేయటంలో మీకు తెలుస్తుంది. ఓ చూడు, చెప్పలేకపోతున్నారు వేటూరి గారు, మార్కుల్లో చూపిస్తానంటున్నారు. ఓకే, వాణి జయరామ్ గారు. శిరీష, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. అది ఎంత కాన్ఫిడెంట్గా పాడారు మీరు, చక్కగా పాడారు. బ్యాక్గ్రౌండ్లో వచ్చింది అది మధ్యలో హమ్మింగ్, వెస్టర్న్ టైప్ అన్నీ కాన్ఫిడెంట్గా పాడారు. థ్యాంక్ యూ. ఆ పైన వెళ్ళారు కదా, అక్కడ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ లైక్ ఇట్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. సో జడ్జెస్ నుంచి మంచి రిమార్క్స్ పొందావు. చాలా బాగా పాడావు నిజంగా. ఆ ఫీల్, కాన్ఫిడెన్స్ ఎక్సలెంట్. సో నీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్కి మన జడ్జెస్ ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దామా? వేటూరి గారు మార్కుల్లో చూపిస్తానన్నారు. గెట్ రెడీ. ముందుగా వేటూరి గారు. వావ్, 10 out of 10. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ జాబ్, వెరీ వెల్ డన్. చూసావా, వేటూరి గారు చెప్పినట్టే 10కి 10 మార్కులు ఇచ్చారు నీకు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. కీప్ అప్ ది స్పిరిట్. మన శిరీష అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ మధుప్రియ. సో మధుప్రియ, ఆరెంజ్ మ్యాచింగ్ క్లిప్, మ్యాచింగ్ బొట్టు, వాచ్ కూడా మ్యాచింగా. సో ఏం పాట పాడబోతున్నావు? నేను రెహమాన్ గారు కంపోజ్ చేసిన ముస్తఫా పాట పాడబోతున్నాను. పాడింది రెహమాన్ గారే, లిరిక్ రాసింది భువనచంద్ర గారు. రెహమాన్ గారు కంపోజ్ చేసి పాడిన పాట పాడబోతున్నావు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ముస్తఫా ముస్తఫా డోంట్ వెరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా 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 డోంట్ వెరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం బడిలో డే బై డే ప్రయాణించే
సో మధు చాలా బాగా పాడావు పాట, థ్యాంక్ యూ. మంచి feel తో ఈ మూమెంట్స్ ఇస్తూ పాడావు, థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూట్ అయింది. మన వేటూరి గారు ఏమంటున్నారో తెలుసుకుందామా? వేటూరి గారు. కొన్ని పాటలు మొదటి మాట క్యాచీగా ఉంటే పాపులర్ అయిపోతాయి. ముస్తఫా ముస్తఫా దాదాపు అటువంటిది. ఈ ట్యూను రెహమాన్ తను మ్యూజిక్ డైరెక్టర్ అయిన కొత్తలో చేసిన ట్యూన్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మొట్టమొదటి రెహమాను సంగీత దర్శకుడిగా ఒప్పుకున్నవి 2 తెలుగు చిత్రాలు. అది చాలామందికి తెలియదు ఇవాళ. ఒకటి సూపర్ పోలీస్ అని సురేష్ ప్రొడక్షన్స్ అనుకుంటుంది, వెంకటేష్ హీరో అందులో. రెండవది టి సుబ్బరామరెడ్డి గారు పిక్చరు గ్యాంగ్ మాస్టర్. ఈ రెండిటికి పాటలు నేనే. అప్పుడు ఈ ఊరు వచ్చి కంపోజ్ చేశాడు రెహమాన్. చాలా బాగా పాడింది పాప, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మరి వాణి జయరామ్ గారు ఏమంటారు విందాం. మధుప్రియ ఇది కూడా మీరు ఒరిజినల్ పిచ్లో పాడారా? ఒరిజినల్ రికార్డింగ్ లేదు. ఆ పిచ్లో ఉంది కదా ఒరిజినల్ సాంగ్. ఒకసారి పల్లవి అనము. ముస్తఫా ముస్తఫా డోంట్ వెరీ ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా 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 డోంట్ వెరీ ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా ఆటోమేటిక్లీ కేమ్ టు ద ఒరిజినల్ పిచ్. ఏం పిచ్లో పాడారో అప్పుడు ఆ పిచ్లో తీసుకోలేదు, ఇప్పుడు షీ కేమ్ టు ద ఒరిజినల్ పిచ్. ఇప్పుడు మీ వర్డ్స్ మ్యాజిక్ చూపించే తన మీద, మీ వర్డ్స్ మ్యాజిక్ చూపించే తన మీద. బ్రైట్ గా పాడారు. ఇప్పుడు ఎందుకు హెసిటేట్ చేశారు మీరు? బ్రహ్మాండంగా పాడతారు ఈ పిచ్ లో, ఎందుకు హెసిటేట్ చేశారు మీరు? ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. చరణంలో హై పిచ్ ఉంది కదా మేడం. ఎక్కడ ఎక్కడ పాడండి. జూన్ పోయి జూలై కుడితే సీనియర్కి జూనియర్కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ వైస్ లో నందనవనం, మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేదు. ఇక్కడ హై పిచ్ ఉంది. పాడు ట్రై చేయి, Try చేయి. నీకు ట్రై చేయి. అక్కడ నుంచి ట్రై. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే. కొంచెం స్ట్రెయిన్ అవుతుంది కదా, కొద్దిగా స్ట్రెయిన్ అవుతుంది. ఎస్ మేడం. లా 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 లా. అది రాదు కదా. లా 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 లా. అది స్ట్రెయిన్ అవుతుంది కదా. ఓకే, అందుకే తగ్గించారా మీరు? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం ఆ హై పిచ్ కూడా ట్రై చేయకూడదు, ఎక్స్పెరిమెంట్ చేయి. యూ క్యాన్ డూ ఇట్. బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. సో నీ స్వీట్ పర్ఫార్మెన్స్కి మన జడ్జెస్ ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దామా? వేటూరి గారు ముందుగా. 8 మార్క్స్. బాగా పాడావు, 8 మార్క్స్ కొట్టేశావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధుప్రియ స్వీట్ పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు రాబోతున్న అల్లరి పార్టిసిపెంట్ దర్హాస్. వెల్కమ్ దర్హాస్. బాగుంది నీ గెటప్. థ్యాంక్స్. కానీ నీ గెటప్కి ఒకసారి కళ్ళద్దాలు పెట్టుకో. ఒకసారి మన ఈటీవీ ప్రేక్షకులను చూసి యో అను. యో వావ్, ఇప్పుడు బాగా సూట్ అయింది. థ్యాంక్స్. ఓకే. సో దర్హాస్, ఈ సాంగ్ గురించి డీటెయిల్స్ తెలుసా? తెలుసు. మరి చెప్పు. ఈ పాట పాడిన వారు
సురేష్ పీటర్ గారు. ఇంకా దానిలో ఒక చిన్న బాబు కూడా పాడాడు. అతని పేరు జీవి ప్రకాష్ కుమార్. రాసిన వారు కీర్తిశేషులు రాజశ్రీ గారు. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్స్. చిక్కుపుక్కు రైలే అదిరేను దేని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుపులే కే అంటే కుపులే. చిక్కుబుక్కు రైలే అదిరేను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుపులే. చిక్కుబుక్కు రైలే అదిరేను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుపులే. దీని చూపుకు లేదు ఏ భాష, కళ్ళలోనే ఉంది నిష, ఈ హొయరే చూస్తే జనఘోష, చెంగు తగిలితే కలుగును శోష. చిక్కుబుక్కు రైలే అదిరేను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుపులే. మేం వస్తుంటే మీరు మోటార్ బైకులే చూస్తారు. ఆ మోటార్ బైకులో మేం వస్తే మీరు మారుతీలు వెతికేరు. ఆ జీన్స్ ప్యాంట్స్తో మేం వస్తే మీరు బ్యాగీ ప్యాంట్స్ కై చూస్తారు. ఆ బ్యాగీ ప్యాంట్స్తో మేం వస్తే మీరు పంచలొంక చూస్తారు. మీకు ఏది కావాలో మాకు అర్థం కాలేదే, పూల బాణాలేసామే పిచ్చి వాళ్ళైపోయామే. చిక్కుబుక్కు రైలే అదిరేను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుపులే. దీని చూపుకు లేదు ఏ భాష, కళ్ళలోనే ఉంది నిష, ఈ హొయలే చూస్తే జనఘోష, చెంగు తెగితే కలుగున శోష. చిక్కుబుక్కు రైలే అదిరేను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుపులే. చిక్కుబుక్కు రైలే అదిరేను దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుపులే. దర్హాస్, నువ్వు వచ్చినట్టే ఇప్పుడు పాటలో కూడా స్టేజ్ లో ఊపు ఊపేసావు. థ్యాంక్స్. నీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దామా? ఓకే. ముందుగా వేటూరి గారు. పాటకు తగ్గట్టుగా మంచి అభినయంతో మంచి స్టెప్స్ వేస్తూ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ రకం సాంగ్స్లోనే కాకుండా హాట్ సాంగ్స్ ఇటువంటివి కాకుండా కొంచెం మెలడీ వైపు కూడా ప్రయత్నం చేస్తుంది. ఓకే సార్. సంగీతంలో ఇది ఒక భాగం మాత్రమే. ఓకే సార్. సంగీతం చాలా విశాలమైంది. ఇవి అవసరమే, కాలానుగుణంగా ఇవి చాలా అవసరం. ఇవి చాలా వీటిలో పరిపూర్ణత నువ్వు చేప పిల్లకి ఈత నేర్పాలన్నట్టు నువ్వు సాధించగలవు. మెలడీని సాధించు, ఓకే సార్. నిదానమైన పాటలు పాటలు నేర్చుకో. ఓకే సార్. అమ్మా చాలా బాగుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకాసేపు పాడితే బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. చాలా మంచి కాంప్లిమెంట్. థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ సార్.
వాణి జయరామ్ గారు. దరహాస్ మ్యామ్ చాలా ఎనర్జెటిక్గా పాడారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. ఐ లైక్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ మ్యామ్. కాన్ఫిడెంట్గా పాడారు, యాక్షన్ బాగా చేశారు. థ్యాంక్ యూ. ఎంజాయ్డ్ సింగింగ్, అది ఒకటి పెద్ద విషయం కదా. ఎంజాయ్ చేసి పాడాలి ప్రతి కంపోజిషన్. గురుగారు చెప్పినట్టు అది ఒక మధ్యలో మెలడీ వస్తుంది కదా, ఆ నోట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. మెలడీ పోర్షన్ కరెక్ట్గా నేర్చుకోవాలి. అదే విధంగా అది అదర్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ కూడా నేర్చుకోవాలి. స్లో టెంపో సాంగ్ అన్నీ నేర్చుకోవాలి. మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఆయన నాకు నచ్చింది. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏంట్రా మంచి డాన్స్తో మంచి మంచి కామెంట్స్ అన్ని కొట్టేసావు. వెరీ గుడ్. థ్యాంక్స్. నీ రాకింగ్ పర్ఫార్మెన్స్కి మన జడ్జెస్ ఎన్ని మార్కులు ఇచ్చారు చూద్దామా? ఓకే, ముందుగా వేటూరి గారు. వావ్, థ్యాంక్ యూ సార్. 9 మార్క్స్ కొట్టేసావు దర్హాస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఓకే దర్హాస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. ఈ ఎపిసోడ్లో మన ముందుకు రాబోతున్న ఆఖరి పార్టిసిపెంట్ సంజన. సో ఏం పాట పాడబోతున్నావు? నేను పలికే గోరింక పలికే గోరింక పాట పాడుతున్నావా? దాని డీటెయిల్స్ తెలుసా? మరి చెప్పు. దీన్ని పాడిన వారు సాధనా సర్గం గారు, రాసిన వారు శివ గణేష్ గారు. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాగా పాడు. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటిది రోజా నేడే పూయులే. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పగలే ఇక వెన్నెలా, పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లులే వస్తే నేరమా. పదులే కివ్ కివ్ మదిలో జీవ్ జీవ్ జీవ్, పదులే కివ్ కివ్ మదిలో జీవ్ జీవ్ జీవ్. కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండే జీవితం, 100 కలలను చూచినతో 6 కలలను ఫలించు. కలలే దారి చేరవా, పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. నా పేరే పాటగా కోయిలే పాడని, నే కోరినట్టుగా పర్వం మా
సంజన పలికే గోరింక అంటూ చిట్టి చిలకలాగా చాలా చక్కగా పాడింది. చాలా బాగా పాడావు. Thank you. సో నీ పాట గురించి మన వేటూరు గారు ఏం చెప్తారో విందామా? ఏది ఇలా విందామా? ఓకే, ముందుగా వేటూరు గారు. నిన్ను ముద్దు గుమ్మనాలో ముద్దు పాపనాలో తెలియటం లేదు. ముచ్చటగా నువ్వు పాడుతుంటే ఎంతసేపు అయినా వినబుద్ధి అవుతుంది. Thank you, sir. ఇంత చిన్నతనం నుంచి పాటలు పాడాలనేటువంటి ఆ కోరిక, పాడగలగటం అనే శక్తి భగవంతుడు మీకు ఇచ్చినందుకు మీ తల్లిదండ్రులు చాలా ధన్యులు. చక్కగా పాడావు తల్లి. అందులో గోరింక, నెలవంక, చిలక ఇటువంటివి వస్తున్నాయి. అవన్నీ నువ్వే అనిపిస్తున్నావు నాకు. నువ్వు ఇంకా వయస్సు పెరిగిన కొద్దీ ఇంకా బాగా గాత్రం వికసించి ఇంకా బాగా పాడగలవు నువ్వు. చక్కని మెలడీస్ పాడు బాగా. బాగుంది పాట, చాలా బాగా పాడావు. అంతకన్నా దాన్ని విశ్లేషణ చేయలేము మనం. నీకు నా ఆశీస్సులు. నీకు ఇంత చిన్న వయసులోనే అంత మహాకవి వేటూరి గారి ఆశీస్సులు దొరకడం నువ్వు ఎన్నో జన్మల్లో చేసుకుని పుణ్యం కదా. ఓకే, ఇప్పుడు వాణిజ్యరామ్ గారు ఏమంటారో విందామా? సంజన వయసు ఏమో మీకు? 8. 8 కంప్లీట్ అయిందా? లేదు, 7 కంప్లీట్ అయింది. బాగా పాడారు. సంగీతం నేర్చుకున్నారా? ఎవరి దగ్గర? గోమతి గారి దగ్గర, ఇంకా రామాచారి గారి దగ్గర. కర్ణాటిక్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్ కూడా ఎవరి దగ్గర? రామాచారి గారి దగ్గర. బాగా పాడారమ్మా. ఆల్ ది బెస్ట్. మ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా ఫేవరెట్ సాంగ్ బోలేరే పపీహరా ఒక్కసారి నా కోసం పాడగలరా? बोल रे पपी हरा बोल रे पपी हरा कित घन बरसे नित मन प्यासा नित मन प्यासा नित मन तरसी बोल रे पपी हरा बोल रे पपी हरा बोल रे पपी हरा. చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. వండర్ఫుల్ సాంగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో నీ స్వీట్ సాంగ్కి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దామా? ముందుగా వేటూరి గారు. వావ్, 8 మార్క్స్. చక్కగా పాడి 8 మార్క్స్ కొట్టేశావు. మేడం చెప్పినట్టు నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పాడుతున్నావు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక్కరే లిటిల్ స్టార్ సెకండ్ ఎపిసోడ్లో 5 పార్టిసిపెంట్స్ తమ రాకింగ్ పర్ఫార్మెన్సెస్తో మిమ్మల్ని అలరించారు. అయితే ఈ 5 పార్టిసిపెంట్స్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? ఎవరికి తక్కువ మార్కులు వచ్చాయి? అందరి మార్క్స్ మీకు తెలిసిందే. అలాగే వాణిజ్యరామ్ గారు కూడా ముందే నాకు చెప్పేశారు, 2 సార్లు చెప్పారు. వేటూరు గారు ఏ మార్కులు ఇస్తే దానికి ఏకీభవిస్తున్నానని. ఆ మార్కులన్నీ చూశాక 2 పార్టిసిపెంట్స్ టై అయ్యారు. లీస్ట్ మార్క్స్ 2 పార్టిసిపెంట్స్కి వచ్చాయి. అయితే ఆ 2 పార్టిసిపెంట్స్ ఎవరు? లీస్ట్ మార్క్స్ వచ్చిన 2 మధుప్రియ,
రాణి సంజన. వీళ్ళిద్దరికి ఈ ఎపిసోడ్లో లీస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇద్దరికి 8 మార్క్స్ వచ్చాయి. వీళ్ళిద్దరిలో నాకు చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది. వీళ్ళిద్దరిలో ఎలిమినేట్ అవ్వబోయేది వీళ్ళిద్దరిలో నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యేది సంజన. ప్లీజ్. అండ్ మధుప్రియ. ఈ రౌండ్ లో కూడా ఎలిమినేషన్ లేదు. ఈ ఎపిసోడ్ లో మన 5 పార్టిసిపెంట్స్ చక్కగా పాడి మిమ్మల్ని అలరించారనుకుంటున్నాను. ఒక్కరే లిటిల్ స్టార్ విన్నర్ కు ఈటీవీ వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ బహూకరిస్తారు. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కనుపాపై నీవు నన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. ఈ ఎపిసోడ్ లో మా 5 పార్టిసిపెంట్స్ తమ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ తో మిమ్మల్ని రాక్ చేశారని ఆశిస్తున్నాను. అలాగే వచ్చే వారం మరో 5 పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం. ఒక్కరే లిటిల్ స్టార్ లో.